హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే టమాటా రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, లేకపోతే మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు త్వరగా రెసిపీ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇలాగ టమాటా రసం విత్ ఆమ్లెట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదండి. మరి ఇంత టేస్టీగా ఉండే టమాటా రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి. ముందుగా మీడియం సైజు టమాటాలని 2 నుంచి 3 టమాటాలను అయితే తీసుకోండి. టమాటాలు కొంచెం పండినవి ఉంటే ఇంకా బాగుంటుంది. తర్వాత పులుపుకి సరిపడా చింతపండు వేసుకోవాలండి. చింతపండు ఇక్కడ నేను చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకుని ఒకసారి క్లీన్ చేసుకుని వేసుకుంటున్నాను. చింతపండులో కూడా డస్ట్ ఉంటుంది కదా, అందుకని. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా క్లీన్ చేసుకుని వేసుకోవాలండి. తర్వాత ఈ 3 మునిగేదాకా కొంచెం వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత ఇవి త్వరగా నానటం కోసం ఒకసారి పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేడి చేసుకుందాము. ఇలా వేడి చేసుకోవడం వల్ల చింతపండు టమాటాలు ఇవన్నీ బాగా సాఫ్ట్గా అయిపోతాయి కదండి, అందుకని ఒకసారి పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇవైతే పూర్తిగా చల్లారిపోవాలండి. వేడిగా ఉన్నప్పుడు చేపెడితే బాగా కాలిపోద్ది, అందుకని బాగా పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత ఇలాగ హ్యాండ్తో బాగా పిండాలండి. టమాటాలు చింతపండులో ఉన్న పిప్పు మొత్తం బయటకు వచ్చేసేయాలి. అలాగా బాగా పిండుకోవాలి. మిక్సీలో వేసుకుంటే సరిపోద్ది కదా అనుకోవచ్చు, దానికని ఇలా హ్యాండ్తోనే ఇలాగ పిండితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ చింతపండు టమాటా రసాన్ని అయితే ఇలాగ పిండుకొని రెడీగా ఉంచుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రసం పెట్టుకోవడానికి వీలుగా ఉంటే గిన్నెని పెట్టుకోవాలి. గిన్నె కూడా హీట్ అయిన తర్వాత 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 2 ఎండుమిరపకాయలు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత ముందుగానే మనం పిండి ఉంచుకున్న టమాటా చింతపండు రసాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత కన్సిస్టెన్సీలో రసం కావాలనుకుంటామో అంత కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొత్తిమీర, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఎప్పుడైనా రసం ఇలాగ టమాటా రసాలు ఇలా పెట్టుకుంటున్నప్పుడు కొత్తిమీర కాడలన్నవి రసానికి మంచి టేస్ట్ని ఇస్తుందండి. అస్సలు స్కిప్ చేయొద్దు కొత్తిమీర కాడల్ని. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ ఒక 5 నిమిషాల పాటు బాగా మరగబెట్టుకోండి. మరిగిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు ఒకసారి వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా మరగపెట్టుకోండి. ఇలా బాగా మరిగిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడంనండి. అంతేనండి, టమాటా రసం అయితే రెడీ అయిపోయినట్టే. నేను ఇక్కడ ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మిరియాల పొడి, ధనియాల పొడి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వేసేసుకున్నాను. లేకపోతే వీటిని అప్పటికప్పుడుగా మీరు ఫ్రెష్గా మిక్సీలోనే వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు, ధనియాలు, మిరియాలు ఇవన్నీ మిక్సీలో వేసుకొని పొడిలాగా చేసుకుని వేసుకోవచ్చండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు చేసుకోవాలి కాబట్టి ఈ పొడులు ఇలాగ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మనం ఇలాగే త్వరగా చేసేసుకోవచ్చండి. ఇలా వేడివేడి అన్నంలో ఆ రసం పోసుకొని ఆ రసానికి కాంబినేషన్గా ఆమ్లెట్ వేసుకొని తింటే కడుపు నిండుగా తృప్తిగా తినచ్చండి. అంతేనండి, రసం అయితే రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మై వంటింటి రుచుల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.